బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఈరోజు అరెస్ట్ అయ్యారు. నాంపల్లి పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని అరెస్ట్ చేయడానికి కారణాలు ఇప్పటికే మీకు తెలుసుగా. బాల్కా సుమన్ కామెంట్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినాయి. ఒక్కసారి మీకు మళ్ళీ వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను, వినండి ఒక్కసారి. దిక్కు తిరిగి చూడాడు. ఈ దేశంలో మెల్లగా మాట్లాడితే ఎవడు మన దిక్కు తిరిగి చూడాడు. మామూలుగా నువ్వు నినాదాలు ఇచ్చుకుంటూ పోతే ఎవడు చూడాడు రోడ్డు మీద. అదే డీజే బాక్స్ పెట్టుకుని ఎగురుకుంటా దుంకుకుంటావో అరే ఏంద్ర ఈ సౌండ్ అని అందరూ చూస్తారు. కాబట్టి టీబీజీ కేసుకు మళ్ళీ పూర్వవైభవం రావాలంటే, కోల్బెల్ట్ ఏరియాలో పునర్వైభవం రావాలంటే మీరు మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టురు మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టురు, పోయి మొత్తం జీఎం గారి ఆఫీస్ కాల పెడదాం, పోతే పోతాం 1 నెల రోజులు జైలుకు. గట్లు ఉండాలి కానీ పెట్టురు రోజు గోవర్కంలో ప్రోగ్రామ్ పెట్టుర్రి, ఈశ్వరన్న ముంగట పెట్టురు, పోతే ఈశ్వరన్న కూడా చేరుకునేలా కొత్తగూడెంలో రవాణా ముంగట పెట్టి. నేనేమంటున్నా, కార్మికులు మనల్ని ఓన్ చేసుకోవాలి. వీళ్ళు మా కోసం కొట్లాడుతురు, తనలాడుతురు, కష్టపడుతురు, లాఠీ చార్జీలు అవుతున్నాయి, కేసులు అవుతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి. మా కోసం కొట్లాడినందుకు వీళ్ళని ఈ డివిజన్ నుంచి ఆ డివిజన్కి ట్రాన్స్ఫర్ చేసి పారేసిరు, వీళ్ళని జైల్లో పెట్టిరు అరే అని వాళ్ళకి ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలకు అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి. కోసిపారే రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోగాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ చెప్తున్నా. వీళ్ళ దిక్కు చూడటం కోసం రైల్వే పట్టాలు కోసేయాలట, రైలు తగలబెట్టాలట, జిఎం ఆఫీస్ తగలబెట్టాలట. ఇది బాల్కా సుమన్ గారు చెప్తున్నారు. ఎందుకు ఇదంతా ఎందుకు చేయాలి? వీళ్ళ వైపు చూడటం కోసం, వీళ్ళ సంఘం ఉనికిలోకి రావటం కోసం, వీళ్ళ సంఘానికి, వీళ్ళ నాయకత్వానికి పూర్వ వైభవం రావటం కోసం, వీళ్ళకి పదవులు రావటం కోసం. అంటే వీళ్ళు ఉనికిలోకి రావటం కోసం, వీళ్ళకి పదవులు కావటం కోసం ప్రజల ఆస్తులు తగలబెట్టాలా? మళ్ళీ ఎవరు చెప్తున్నారు? బాల్కా సుమన్ అంటే చిన్న వ్యక్తి కాదు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే. అంటే చట్టాలు చేసే అత్యున్నత సభలో సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి చెప్తున్నాడు. మళ్ళా సరే, ఈ కామెంట్స్ని బాల్కా సుమన్ నేను అలా అనలేదు, నేను చేసిన కామెంట్స్లో నుంచి అటు ఇటు ఇటు అటు అతికిచ్చేసి మాయ చేసి వైరల్ చేస్తున్నారని బాల్కా సుమన్ చెప్పుకొచ్చాడు. సరే, కొన్ని అటు ఇటు ఇటు అటు అతికిచ్చారేమో, కానీ అసలైతే అతను చెప్పినటువంటి ఉద్దేశం అదే కదా. మరి కొన్ని కామెంట్స్ అయినా నిజమే కదా. ఇటు అటు అటు ఇటు అతికిచ్చిన అతను చెప్పిన మాటల్లో నుంచే అతికిచ్చేది. అంటే అతనే ఒప్పుకున్నట్టు కదా. కొంత అయితే నేను అన్నాను అనేది. సరే, కొన్ని కామెంట్స్ పక్కన పెట్టేద్దాం. కొన్ని కామెంట్స్ ఆయన అన్నాడుగా. మిలిటెంట్ యాక్టివిటీ అనే పేరుతోటి రభస క్రియేట్ చేయమని, విధ్వంసం క్రియేట్ చేయమని ఒక సందేశాన్ని అయితే పంపించాడుగా. ప్రజల ఆస్తులు ధ్వంసం చేయమనేవాడు ప్రజానాయకుడు అవుతాడా? నువ్వు ఉద్యమాలంటే ఎలా ఉండాలి? కార్మిక ఉద్యమాలు సిఐటియు చేస్తూ ఉంటుంది, ఏఐటియుసి చేస్తూ ఉంటుంది, దాని కమ్యూనిస్టులు చేస్తూ ఉంటారు. ఎలా చేస్తారు? శాంతియుత పద్ధతిలో చేస్తారు, ప్రజాస్వామిక పద్ధతిలో చేస్తారు. ఈ దేశంలో నిరసన చెప్పే హక్కు, ఆందోళన చేసే హక్కు ఎవరికైనా, ఏ రాజకీయ పార్టీకైనా, ఏ రాజకీయ సంఘానికైనా ఉంటుంది. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి దాటి కేవలం మన సంఘం ఉనికిలోకి రావాలని, మనకి పదవులు రావాలని ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తామంటే ఇది వీళ్ళని అసలు ప్రజాప్రతినిధులుగా ఉంచడం అంటే ఇక అంతకన్నా దురస్కారం ఇంకోటి లేదు. వీళ్ళని అరెస్ట్ చేయడం కాదు, వీళ్ళని అసలు రాజకీయాల నుంచి బహిష్కరణ చేపించాలి. అంటే అధికారం రావటం కోసం ఏమైనా చేస్తారండి. అప్పట్లో ఒక విషయం ఉండేది, అంటే కిరసనాయలు పోసుకొని నన్ను నేను తగలబెట్టుకుంటాను హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమ సమయంలో అన్నప్పుడు, హరీష్ రావు గారు ఏమో తగలబెట్టుకోలేదు, కానీ దానివల్ల చాలామంది యువకులు భావోద్వేగానికి గురై తమను తాము తగలబెట్టుకున్నారు తెలంగాణ ఉద్యమంలో. కేవలం హరీష్ రావు గారు రెచ్చగొట్టడం వల్లే శ్రీకాంత్ చాల్ లాంటి వాళ్ళు అనేక మంది చనిపోయారు అనేది అంటారు. సరే, ఇది అప్పుడు సంగతి. మొత్తం తెలంగాణ ఉద్యమం చాలా శాంతియుత పద్ధతిలో చాలా పద్ధతిగా జరిగింది. తెలంగాణ సాధించబడింది. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర ఉన్నందుకు, టీఆర్ఎస్ పాత్ర ఉన్నందుకు వాళ్ళకి 2 సార్లు అధికారం ఇచ్చారు. సరే, అధికారం ప్రజాస్వామ్యంలో మారుతూ ఉంటుంది, డెమోక్రసీ పద్ధతిలో. ఈసారి అధికారం మారింది, కాంగ్రెస్ చేతికి అధికారం వచ్చింది. ఒకవేళ కాంగ్రెస్ మంచిగా అధికారం చేయట్లేదు అనుకుంటే మళ్ళీ అదే బీఆర్ఎస్కి వచ్చు, లేదా బీజేపీకి వచ్చు, అది ప్రజల ఇష్టం. కానీ ఇలా అధికారం కోసం, పదవుల కోసం, ఉనికి కోసం ప్రజల ఆస్తులను తగలబెడతా అనే వాళ్ళని ఏం చేయాలి? సో మొత్తానికి ఇవాళైతే బాల్కా సుమన్ అరెస్ట్ అయ్యారు. బట్ బాల్కా సుమన్ అరెస్ట్ అయినప్పటికీ నిజానికి ఈ విషయంలో బీఆర్ఎస్ కలగ చేసుకోకూడదు. తప్పు చేశాడు, అరెస్ట్ చేయనిమ్మని చెప్పాలి. కానీ ఆందోళన చేస్తుంది, అరెస్టుని ఖండిస్తుంది, కక్ష సాధింపు వ్యవహారం అంటుంది. కాంగ్రెస్ నాయకులు కూడా కొంతమంది అలా ఇలా మాట్లాడారు కదా అంటుంది. కాంగ్రెస్ నాయకులు మాట్లాడినా, వాళ్ళు మాట్లాడినా తప్పే. వాళ్ళు ఎవరైనా ఇలాంటి పదాలు, ఇలాంటి మాటలు, ప్రజల్ని భావోద్వేగానికి గురి చేసే మాటలు మాట్లాడినా తప్పే. వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని, వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడంలో తప్పలేదు. కానీ బాల్కా సుమన్ని అరెస్టు చేయొద్దు అని చెప్పడం తప్పు. ఈ విషయంలో అయితే బాల్కా సుమన్ ఆలోచన తీరు మారాలి. తన బాధ్యత ఎరిగినటువంటి నాయకుడిగా ఉంటే, రాజకీయాల్లో ఉంటే ఓకే,
కానీ ఈ పద్ధతుల్లో ఉంటే మాత్రం, ఈ ఆలోచనతో ఉంటే మాత్రం అసలు రాజకీయాల్లో ఉండడానికి పనికిరారు. యా, మీ అభిప్రాయం కామెంట్ చేయండి.